కథ పేరు వీరుడు వెంకట్. ఒక ఊర్లో వెంకట్ అనే యువకుడు ఉండేవాడు. అతను పేద కుటుంబానికి చెందినవాడు, కాని అతని మనసు మాత్రం గొప్పదిగా ఉండేది. రోజురోజుకు రైతుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఒక కల, తన ఊర్లోని చిన్న పిల్లలకు మంచి చదువు అందించాలి. ఊర్లో స్కూల్ ఉందిగాని బాగా పాడైపోయింది. విద్యార్థులు బడికి రావడం మానేశారు. ఒకరోజు పెద్ద వర్షం కురిసింది. స్కూల్ గోడ కూలిపోయింది. గ్రామస్తులందరూ భయంతో ఇది ఇక పనికిరాదు అన్నారు. కాని వెంకట్ మాత్రం ఆలోచించాడు, మన పిల్లల భవిష్యత్తు ఇలా విడిచిపెట్టకూడదు. అప్పటినుంచే అతను ఉదయం పొలం పనిచేసి సాయంత్రం స్కూల్ను శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. పాత పుస్తకాలు, ఫర్నిచర్ ఏదైతే దొరుకుతాయో తీసుకెళ్లి స్కూల్ను మళ్లీ చక్కబెట్టాడు. తన చిన్న పొలం అమ్మి కొంత డబ్బు తెచ్చి పెయింట్ వేయించాడు. కొంతమంది యువకులను కలిపి ఫ్రీగా పిల్లలకు బోధన ప్రారంభించాడు. చాలా రోజులు అతని కష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని ఒకరోజు జిల్లా కలెక్టర్ ఆ ఊరు సందర్శించగా స్కూల్లో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోయాడు. వెంకట్ కథ విని గర్వంగా, ఇవే నిజమైన దేశవాళీ హీరోలు అన్నారు. వెంటనే ప్రభుత్వ మద్దతుతో స్కూల్ను పూర్తిగా పునర్నిర్మించారు. వెంకట్ను గ్రామ శిక్షక వీరుడుగా సత్కరించారు. అంతేకాదు, ఆ స్కూల్ నుంచే చదువుకున్న ఒక చిన్న కుర్రాడు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతను ఎప్పుడు చెప్పేవాడు, నాకు విద్యను నేర్పింది మా ఊరిలో వెంకట్ అన్నయ్య. మొరల్ నిజమైన హీరోలు సినిమా కథల్లో కాదు, మన చుట్టూ, మన ఊర్లలో ఉంటారు. ఆత్మవిశ్వాసం, కృషి మరియు మంచి సంకల్పం ఉంటే సాధారణ మనిషే అసాధారణ వీరుడవుతాడు. కథ